10 years అయింది లెజెండ్ రిలీజ్ అయ్యి 1 year కూడా ఆడిన సినిమా అది మా అందరికీ కాదు ఇండస్ట్రీకే ఒక ప్రైడ్ ఆ సినిమా అది రిలీజ్ అవడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐఎమ్ షూర్ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ సినిమా ఎందుకంటే అప్పుడు తీసిన సినిమా ఇప్పటికీ అప్డేటెడ్గానే ఉంటుంది ఐఎమ్ లుకింగ్ ఈగర్లీ ఫార్వర్డ్ ఇవాళ రిలీజ్ సినిమా 30th సో లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్ నేను జనరల్గా ఫంక్షన్స్కి రావట్లేదు బయటికి వెళ్ళట్లేదు నేను అందరికీ తెలుసు కానీ దీనికి వద్దామనే నిజంగా మనస్ఫూర్తిగా వద్దామని అనిపించింది ఎందుకంటే నాకు ఇష్టమైన సినిమా నాకు చాలా చాలా హెల్ప్ అయిన సినిమా అది ప్లస్ బాలయ్య బాబు అంటే బాగా అభిమానం సో ఈ అన్ని రీజన్స్ వద్దాం అనుకుని ట్రై చేశాను మ్యాక్సిమం కుదరలేదు ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దాట్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది పేరు పెట్టారు ఇండస్ట్రీ పెట్టిందో బయట పెట్టిందో నాకు తెలియదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ న్యూ లైఫ్ అనొచ్చు ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ లైఫ్ అనొచ్చు కెరియర్లో హీరోగా అన్ని సినిమాలు చేసి ఒకేసారి బ్రేక్ ఇచ్చి 3 years గ్యాప్ ఇచ్చి ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్ ఫర్ మీ సో ఐ వుడ్ కాల్ ఇట్ మోర్ ఎ సెకండ్ లైఫ్ సో ఇంపాక్ట్ ఇస్ సాలిడ్ బిగ్ టైమ్ ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రికగ్నిషన్ రావటం అంత పెద్ద పేరు రావటం నాకు హీరోగా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినాయి ఫస్ట్ సినిమాలు ఫ్లాప్ అయినాయి బట్ ఈ సినిమా ఫస్ట్ సినిమానే ఫెంటాస్టిక్ క్యారెక్టరైజేషన్ కథ ఆడటం అన్నీ కలిపి వచ్చినాయి బట్ కెరియర్కి ఇంపాక్ట్ అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే చాలా మంచి క్యారెక్టర్స్ చాలా మంచి సినిమాలు పడాయి మై చూసింగ్ వాజ్ రాంగ్ ఫర్ సో మెనీ రీజన్స్ కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయినాయి కొన్ని సినిమాలు ఆశకి పోయి డబ్బు కోసం చేశాను సో ఇవన్నీ కూడా దెబ్బ కొట్టిని నా ఇమేజ్కి కెరియర్కి లేకపోతే ఇంకా కొంచెం పీక్కి వెళ్ళేది నేను బ్యాడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ తర్వాత నేను 80-90 సినిమాలు చేశాను నాకు గుర్తులేదు ఆ 80-90 సినిమాల్లో గుర్తుండేవి ఒక 6 మ్యాక్సిమం శ్రీమంతుడు వచ్చింది చాలా మంచి క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రంగస్థలం వచ్చింది అరవింద సమేత వచ్చింది ఇట్లా కౌంట్ చేయాలంటే 5-6 కంటే ఎక్కువ కనపట్లేదు ఐ కుడ్ నాట్ యూజ్ లెజెండ్ ఇంకా ప్రాపర్గా యూజ్ చేయలేకపోయాను నేను ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది నాకు ఎందుకంటే లెజెండ్లో ఇచ్చిన డైమెన్షన్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ డిఫరెంట్ మూడ్స్ సెట్ చేసి ఒక పీక్కి తీసుకెళ్ళినాక నా చాయిస్ రాంగ్ అయింది సో ఐ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఇస్ మై మిస్టేక్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకో నంది జాయిన్ అవ్వాల్సింది ఈ నందిలో 8th నంది అనౌన్స్ చేశారు పేరు అనౌన్స్ చేశారు లెజెండ్కి ఫైనల్ ఫంక్షన్ చేయలేదు అవార్డు రాలేదు just wanted to inform you that I would have been proud to have that award with me. Challenges ఏం లేవు బికాజ్ క్లారిటీ ఉంది డైరెక్టర్ క్లారిటీ ఉంది రామ్ ప్రసాద్ డిఓపి హీ డస్ అ వెరీ గుడ్ జాబ్ తనకి క్లారిటీ ఉంది ఎప్పుడైతే డైరెక్టర్ క్లారిటీ ఉందో ఆర్టిస్ట్ క్లారిటీ ఉంది ఒకటే మెంటలీ కొంచెం ఉంటుంది ఎవరికైనా నాకు ఉంది అన్ని ఇళ్ళు హీరోగా చేసి ఇప్పుడు ఇంకో హీరోకి యాంటాగనిస్ట్గా చేయాల్సి వస్తుంది బై డిఫాల్ట్ కొన్నిసార్లు మర్చిపోతాను బాబు వస్తున్నారంటే ఏ బాబు అనేది చిన్న జర్కులు తప్ప వేరే ఛాలెంజ్ నాకేమనిపించలే సో అది లేకుండానే చూసుకున్నారు అది వేరే సంగతి నేను 3 ఏళ్ల క్రితం దానికి ముందు 3 ఏళ్ల ముందు ఎవరైనా ఇంట్లో కూర్చుంటే లిటరలీ ఖాళీగా ఏమి లేకుండా డబ్బు లేకుండా అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఏం పనిలాగా కూర్చుని ఉంటే ఎవరో వచ్చి సార్ మీ స్టిల్స్ తీయాలండి మళ్ళీ తీద్దామండి మళ్ళీ హీరోగా చేయాలండి చాలా బాగుంటాయండి అది ఉంటారు కదా వాళ్ళు సరే చెప్పాను ఓకే బట్ ఇప్పుడు ఇట్లా సాల్ట్ అండ్ పేపర్లో ఉన్నా ముందు ఈ గెటప్లో తీయండి నేను ఎట్లా తీయనండి మీరు హీరోగానే ఉండాలి షేవ్ చేయండి ప్లీజ్ అన్న నేను చెప్పాను లేదమ్మా ఇది నాకు కావాలి ఇది నాకు నచ్చింది ఒకసారి నా మాట వినని చెప్పి తీయించుకున్నా అది అప్పుడు పోస్ట్ చేశాను అది పోస్ట్ చేసింది 2011-12 వరకు అనుకుంటా 12 వరకు ఎవరికి అంటే నా టైం రాలేదు ఎవరు చూశారో పట్టించుకోలేదో వాట్ ఎవర్ రీజన్స్ టైం వచ్చినప్పుడే వస్తుంది ఏదైనా సో ఐ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ వెయిటింగ్ వన్ ఫైన్ డే ఇట్లా కాల్ వచ్చింది లెజెండ్లో యాంటీ హీరోగా చేస్తాను వాళ్ళకి తెలియదు నా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నానో తెలియదు చేస్తాడా చేయడా అనేది నేను రండిరా బాబు ఎవడొకటి సినిమా చేయండిరా బాబు అనే పరిస్థితిలో నేను ఉన్నాను సో వచ్చారు అడిగారు అంటే తప్పకుండా వింటాను అన్నాడు బోయపేట వచ్చాడు మొత్తం కథ చెప్పాడు క్యారెక్టరైజేషన్ చెప్పాడు ఫ్యాంటాస్టిక్గా నచ్చింది నాకు 100% చేస్తానని చెప్పాను ఇమ్మీడియట్గా లాక్ అయిపోయింది సినిమా అండ్ ఓకే నా టైం ఇప్పుడు వచ్చిందని అప్పుడు ఫిక్స్ అయ్యాను
బాలయ్య బాబుతో ఎప్పుడు కంఫర్టబులే. మేము లాంగ్ వే ట్రావెల్. ఆయన ఇండస్ట్రీలో నాకంటే ముందు వచ్చారు కోర్స్. ఆయన నచ్చుతారు, ఆయనకి నేను కంఫర్టబుల్గా ఉంటాను. సో ఇది వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. అండ్ ఎప్పుడు కూడా ఆయన పెద్ద హీరో అని చెప్పి నేను అదే చిన్న జంకటం అది ఆయన ఇవ్వలేదు ఆ ఛాన్సు, నేను ఫీల్ అవ్వలేదు. ఆయన జెన్యున్గా నా వెల్ విషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంటాగనిస్ట్కి అంత మంచి రోలు, అంత అన్ని డైమెన్షన్స్ ఉన్న రోలు ఇవ్వటం ఒప్పుకోవటం అనేది ఒక హీరో గొప్పతనం అది. ఎందుకంటే సమ్టైమ్స్ ఆ క్యారెక్టరైజేషన్ కెన్ గెట్ పీక్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది తిట్టారు అనుకున్నారు జగపతి బాబు విలన్ చేయటం ఏంటి, అసలు ఏంటి అని అప్పటి వరకు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. కానీ ఆయన నమ్మింది ఒక ప్రతి నాయకుడు ఉన్నప్పుడు సినిమాలు ఎప్పుడు అంటారు కూడా, ఆయన ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే హీరో నిలబడతాడని, విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ. అంటే నేను విలన్గా చేస్తున్నానని కాదు, విలనే కాదు, నేను అన్నీ చేస్తున్నాను. నేను చేసినప్పుడు కూడా ఎన్ని చూసుకున్నాను నేను. నా హీరోయిన్ ఇప్పుడు శుభలగ్నం అనే సినిమాకి కృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు, బాబు మొత్తం పట్టుకెళ్ళిపోతాను సినిమా ఇంటి పరిస్థితి చెప్పారు. 100% అది ఆమెని సినిమా అండి, నా సినిమా కాదు అది. నీ హీరో ఎవరంటే జగపతి బాబు, అంతవరకే మనకి. అంతేగాని క్యారెక్టర్ పెంచుకుంటే సినిమా పోతుంది. దట్ ఈస్ వాట్ బాలయ్య బాబు నమ్ముతారు. ఎందుకంటే అన్ని పిల్లర్స్ కావాలి, ఒక పిల్లర్తో నిలవదు బిల్డింగ్, ఒక పిల్లర్తో నిలబడుతుంది కాబట్టి ఇబ్బంది మనకి. సో ఇది ఆయన దగ్గరుండి ఇది యాంటాగనిస్ట్ ఇలా ఉండాలి బాగుంది అని ఎంకరేజ్ చేసింది ఆయనే. వేరే సినిమాలో ఆయన సినిమాలో నన్ను అడిగితే నేను విన్నాను, తక్కువే ఉంది క్యారెక్టర్, చేస్తానన్నాను. బాలయ్య బాబు ఓకే చేద్దాం, నాకు బాగుంటుంది అని ఓకే అన్న. ఆయన వరకు వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏంటిది ఇట్లా జగపతి బాబుని క్యారెక్టర్ పెట్టడం ఏంటి, ఆయన ఏంటి అసలు, ఆయన వాల్యూ ఎవరికి తెలియట్లేదు, ఆయన ఎట్టా వాడుకోవాలో కదా తెలియట్లేదు, ఇష్టానికి వాడుకుంటున్నాడు ఎవడు పడితే వాళ్ళు. ఆయన లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఆయన స్టేచర్ కానీ ఎంత ఉందని ఒక గట్టిగా ఒక క్లాస్ పీకి వద్దు, ఆయన ఉండటానికి వీలేదు, వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పేసి ఆయన అంటే యాజ్ అ వెల్ విషర్. సో అసలు ఆ తర్వాత బాలయ్య బాబుతో ఫోన్, ఆయన నా బర్త్డేకి విష్ చేయడానికి ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఏంటండి సినిమాలను తీశారు నన్ను అన్న. లే బలేవాడు, అదేంటది ఆ సినిమా నువ్వు చేయటం ఏంటి, ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం ఏంటి, సినిమా బాగుంటుంది ఓకే, ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం సరిపోదండి మీరు అంటారు పాప ఆయన. మీరు సరిపోరు, అది చేయడానికి వీళ్ళది లెజెండ్, మనం ఏంటి అది ఇది అని చెప్పి మంచి సినిమా బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేసుకుందాం. నేను ఉనే జోక్ చేస్తున్నానండి, నాకు తెలిసి మీరు వెల్ విషర్గానే చెప్పారని. సో అని ఆయనతో అంత మంచి ర్యాప్ ఉంది ఆయనతో. సో ఆయనతో ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. డిఎస్పి ఐ ఆల్వేస్ లైక్ దెమ్ యాజ్ పర్సన్. మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ ఓకే, అది యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. బట్ నాకు బాగా నచ్చుతాడు మనిషి, ఎందుకంటే ఆనెస్టీ, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ టాలెంటెడ్. చాలా చక్కగా మాడతాడు, ఆప్యాయంగా మాడతాడు. ఒకసారి ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటరాక్టెడ్. లెజెండ్ చూసేటప్పుడు ఆయన ఎంతో ఇంప్రెస్ అయిపోయి చాలా మంచి మ్యూజిక్ ఇవ్వాలి, ఈయనకి థీమ్ అదరగొట్టాలి, ఈ క్యారెక్టరైజేషన్కి నా మీదని కాదు, ఇట్స్ నాట్ పర్సనల్, ఆ క్యారెక్టరైజేషన్కి చాలా బాగా చేయాలని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రయత్నం చేసి, కష్టపడి కూడా కాదు బాగా ఇష్టపడి చాలా ఫాస్ట్గా నా ట్రాక్ చేయటం, అది లేపి అలా కూర్చోబెట్టిందో. ఎన్ని ఒక లేయర్ అయితే అది లేపి ఇంకో లేయర్ దాని టాప్ ఆఫ్ ఇట్ ఫుల్ కోటింగ్ ఇచ్చేసింది ఆ క్యారెక్టరైజేషన్కి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. వాళ్ళు ఆ సినిమాని అంటే చాలా ప్యాషనెట్గా 100% అన్ని సినిమాలు చేస్తారు, బట్ ఈ పర్టికులర్ సినిమా చాలా ప్యాషనెట్గా చేశారు, చాలా ఎక్సైటెడ్గా చేశారు, చాలా ఖర్చు పెట్టారు, బడ్జెట్కి మించి ఖర్చు పెట్టారు. ఆఫ్కోర్స్ వచ్చినాయి డబ్బులు. అండ్ అనిల్ గారు, సాయి గారు ఇద్దరు వచ్చి రెమ్యునరేషన్ మాట్లాడి, సో దట్ వాజ్ అ వెరీ గుడ్ రెమ్యునరేషన్. అప్పుడు నాన్నగారు బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, నాకు మరి వాళ్ళకి అవసరం అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్స్. అంటే నేను ఒక స్టేజ్లో నేను అడిగాను, బడ్జెట్ ఏంటండి ఎక్కువైపోతుంది ఏంటంటే, లేదండి సినిమాకే కదా పర్లేదండి అంటాం. సో అంత ప్యాషనెట్ పీపుల్ వాళ్ళు. సీను చెప్పా కదా, డెఫినెట్గా నేను పీక్ ఆఫ్ డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లెజెండ్ అనే సినిమా బోయపాటి తీసుకురావటం, చాలా వరకు హోంవర్క్ సీను చేశాడు. నేను ప్రిపేర్ అయిపోయాను, నేను చేసేసాను, ఇప్పుడు చేశాను అన్న. ఓన్లీ థింగ్ నా లుక్ లక్కీగా అది అట్లా సెట్ అయింది, లుక్ సెట్ అయిపోయింది. డ్రెస్సులు నా ఇంట్లో డ్రెస్సులు వేసుకున్నాను, అవి కూడా సెట్ అయిపోయినాయి. సో అవన్నీ వర్కౌట్ అయిపోయినాయి. అంటే ఇన్ని డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్కి ఫస్ట్ సినిమా అనేది నాకు ప్లాట్ఫామ్ వేసింది సీను. సో ఆ అవకాశాన్ని మ్యాక్సిమం వాడుకోవాలని చాలా కమిటెడ్గానే చేశాను ఆ సినిమా. అండ్ దాని ఫలితం అలాగా. ఆ సీను బ్యూటీ ఏంటంటే తను
కూర్చుంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, నమ్ముతాడు, నమ్మిన తర్వాత కమిట్మెంట్ పూర్తిగా మూర్ఖంగా ధైర్యంగా వెళ్ళిపోవటం. ఇంకా అది ఒక ఆర్టిస్ట్కి చాలా ఈజీ. సో నా కమ్యూనికేషన్ విత్ ద డైరెక్టర్ అండ్ మీ వాజ్ వెరీ సింపుల్. నా ఉద్దేశంలో మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్యూనికేషన్ ఆఫ్ వాయిస్, లాంగ్వేజ్ ఆఫ్ వాయిస్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ ద ఆర్టిస్ట్ ఇస్ అ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయితే అర్థమైపోతుంది ఆర్టిస్ట్కి ఏం కావాలి డైరెక్టర్కి అని. అది తను యాక్టింగ్ చేసి చూపిస్తాడు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా ఇదిగా చేశాడు. సో అఫ్కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ అది ప్రూవ్ చేసాడు. ఫ్యాంటాస్టిక్. ఆ సినిమా, ఆ పర్టికులర్ సినిమా ఇంకా బాగా ఆడటం. నాకు బోర్ కొడుతుంది. చూసాం, చేసాం. సినిమా ఆడే సినిమాలకి ఫంక్షన్ చేస్తారు, ఆడని సినిమాకి కూడా ఫంక్షన్ చేసి సూపర్ హిట్ అంటారు. అవన్నీ నా వల్ల కాదు. సూపర్ హిట్లు ఆడని. సో ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను మాట్లాడకుండా ఇంకో ఫంక్షన్లో మాట్లాడితే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. క్లియర్గా చెప్పాడు అంటే, జగపతి బాబు చెప్పాడంటే ఛాన్సెస్ ఒక చిన్న బయాస్డ్ ఒపీనియన్ వస్తుంది. పైగా నాకు బోర్ కొడుతుంది, సరే నేను చావలేను, పొగట్టాలి అని నా మొహంలో కనపడిపోతుంది. ఈ బోర్ కొడుతుంది, ఫంక్షన్ పాడైపోతుంది. ఎందుకు అవసరం అంతా? సో ఊరినే వెళ్ళి దాన్ని నేను మూడ్ పాడు చేసుకుని, నా టైం నేను పాడు చేసుకుని, అందరికీ నాకు బోర్ కొడుతుందని చూపించి, నా ఫేస్ చూపించి, ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ నాకు చిన్న సినిమాలు చేయాలని చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు కమిటెడ్గా చేస్తున్నారు, కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. నా బ్యాడ్ ఏంటంటే ఐఎమ్ అ పూర్ రిచ్ మ్యాన్ అంటాను నేను. సినిమాలు పెద్ద పెద్దవి ఉన్నాయి, ఓకే, బట్ ఆ సినిమాలు జరగట్లేదు. షూటింగ్లు పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు ఉన్నాయి కదా అని వేరే సినిమాలు రావట్లేదు. అమ్మో జగపతి బాబు పెద్ద సినిమాలు చేస్తున్నాడు, ఇంకోళ్ళు ఇంకా అమ్మో చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు, మనం వెళ్ళాము, ఇట్లా కొన్ని వస్తుంది. ఈ పోస్ట్పోన్ అవడం వల్ల నాకున్న సినిమాలు ఊడిపోతున్నాయి. బట్ నేను అటు ఇటు కాకుండా అయిపోయాను. సో దట్ ఈస్ హౌ మిస్ అవుతాను. ఇంతకుముందు కూడా 2-3 సార్లు అన్నారు జగపతి బాబు అయిపోయాడు, జగపతి బాబు లేడు, ఇక అది ఇది అని ఒక స్టేజ్లో నేను అనుకున్నాను. నిజమే, లెజెండ్కి వచ్చే ముందు 2 months ముందు. బట్ మళ్ళీ వచ్చా. సో నేను ఎక్కడికి పోను. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, వెళ్ళినట్టు వెళ్తాను, మళ్ళీ వస్తూనే ఉంటాను.